వెల్కమ్ టు మై లాంగ్ వీడియో. ఈ వీడియోలో ధనాలకోట మైసమ్మ కొండపోచమ్మ తల్లి దర్శనాలకు ఎంత కష్టపడ్డానో చూపిస్తాను. ఫస్ట్ ధనాలకోట మైసమ్మకు నేను దారి కరెక్టే చెప్పిన, కానీ మా శేఖర్ గారు వినకుండా మళ్ళీ గుట్ట కిందికి దింపిండు. గుట్ట కింది దిగి గుట్ట చుట్టూ ఒక రౌండ్ వేసిన ఆగం చేసుకుంది. ధనాలకోట మొత్తం చేన్ల చుట్టే తిరిగినాం. లొకేషన్ చుట్టుపక్కలనే కనిపిస్తుంది, కానీ గుడి అయితే దొరుకుతలేదు. ఇడైతే ఏడుస్తుండు పోయిగా రూట్ దొరకక. పైకి ఎగ్దామంటారా? ఏటేటో పోతున్నాము. లొకేషన్ ఈ గుట్ట అవతల సైడే కనిపిస్తుంది. చిన్న ఆశతోనైతే స్టార్ట్ అయినా ముగ్గురం. గుడి దగ్గర దాకా పోయినాకనే ముంగట నాకు దేవతకు మధ్యలో పెద్ద బండి ఉంది. కింద గంట సేపు దోలాడి మళ్ళీ లొకేషన్ పెట్టుకొని కరెక్ట్ గుడి కాడికి స్టార్ట్ అయినా. కనిపించే ఆఫీస్ రూమ్ వెనుక గుట్ట మీద గుడి ఉంది. ఇప్పుడు ఆడికే పోతుంది. ఇంత ముందుకు ఇక్కడ దాకా వచ్చి మర్రిపోయినాం. ధనాలకోట మైసమ్మకు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి. ఈ బండ మీద ఉన్న గుర్తులే గుడికి దారి దొరికిందన్న ఎగ్జైట్మెంట్ అయితే ముగ్గురం స్టార్ట్ అయినాం. ఈ దారి మాత్రం పొలాల కాడికి పోతున్నట్టుంటది. ఆఫీస్ రూమ్ వెనుక నుంచేలో ఉంటది. ఇది ఇట్లనే యూట్యూబ్లో పెద్ద లెంతీలో వేయడం. దేని కరెక్టే చెప్పిండ్రా. ఫస్ట్ ఆఫీసులో గుర్తావా మనదే ఈ గాలి. అరే కదా అదే అనుకుంటారా కదా. మైసమ్మకి జై. యూట్యూబ్ లో చూసుకుంటూ వస్తున్నాం. దేవత అసలు గీడ ఎట్లే వెలిసిందని వినుకుంటూ వస్తున్నాం. అదే వాళ్ళు వచ్చారా పైన ఉన్నారు. నడు దిగు ఎడిగిపోతావు మళ్ళా దిగురా. ఫస్ట్ మా ధైర్యవంతో దిగుతున్నాడు. నాకు భయం వెళ్ళావా టార్చ్ పెట్టు. అయ్యో జారుతున్నాయి. ఇది వీడియో పట్టుకో. మన నన్ను తీనన్నా. ఆఫ్ చేసిన. గుడి లోపల బండకు అన్ని గబ్బిలాలు వేలాడుతూ నిద్రపోతున్నాయి. ఎలా ఉన్నాయో చూడండి. లేదు గుడి బయట ఎంత గాలి వచ్చినా ఎంత సౌండ్స్ వచ్చినా లోపల మాత్రం ప్రశాంతంగా ఉంది, సైలెంట్ గా. చూసిర్రా ఎంత సైలెంట్ ఉందో. ఆ గుడి లోపల మంచి పీస్ సైలెంట్ ఉంది. మొత్తం గుట్ట మొత్తం తిరిగి వచ్చే వరకాల మాత్రం చెంచులతోనైతే స్నానమే చేసిన నేనైతే. అలా కొద్దిసేపు అక్కడ ఉండి బయటకి అయితే వెళ్ళినాం గుహలకి వెళ్ళి. మీలో కూడా ఎవరైనా పోవాలనుకుంటే నా వీడియో ఆధారంగా అడిగి పోగలుగుతారు ఈజీగా. ఇక్కడికి వస్తే మంచి ఫీల్ గుడ్ మెమరీ దొరుకుతుంది మీకు. ఏంటి రవి? దేవతనే తయారు చేసేటప్పుడు తయారు చేసాం. ఈ నీళ్ళతోనే దేవతను తయారు చేసిరా? నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, నాకు గుడికి మధ్యలో ఒక పెద్ద బండ వచ్చిందని. నేను నిలబడ్డ బండ అదే. ఈ అడవిలను ఈ బండలను చూస్తే ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనే తెలుసుకొని రండి. పైనుంచి కింది దిగి ఏమైనా తిందామని వచ్చినాం. లీటర్ థమ్స్ అప్ 3 సమోసాలు తీసుకొని అయితే స్టార్ట్ అయినాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ని కూడా వీడియో తీస్తున్నామని చూడండి. ఆకలి చచ్చిపోతున్నాం బ్రో.
థమ్స్ అప్ లౌడ్ ఫేమ్ అయితే ఎవరు? అక్కడ నుంచి డైరెక్ట్ కొండపోచమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ కింద దేవత దగ్గర దర్శనం చేసుకున్నాం. అసలైన దేవత పైన కొండ మీద గుహలో వెలిసింది. అందరు అక్కడ దాకా రాలేరని కింద విగ్రహం పెట్టి ఇక్కడనే పూజలు చేస్తారు. రోజు అక్కడ కూడా ఒక పూజారి పూజలు చేస్తారు. అక్కడ గుహలో ఉన్న దేవతని ఇప్పుడు మీకు చూపిస్తా. ఎట్లకేనా అదే ఇట్లా పై పోవాలి. ఎట్లా ఎక్కాలో తెలుసా? ఎట్లా ఎక్కాలి? ఎక్కువ అరే ఎందుకు నేను బాగా పట్టుకోవాలి. ఘోరం ఉందిగా. ఏమన్నా అంటే మన ఎంబడి పడతాయి అవి. ఇక దమ్ము వస్తుంది ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే బాలేశ్వరంలో దొరకబట్టాలంటే తాతయ్య ఉండాలి. మాతో వచ్చిన చిన్నోడు అంటుండే దేవత గింట మీదకి ఎట్లా ఎక్కిందని. దేవత గింత ఎక్కుడు రావాలి దేవుడు రాయ్. ఇప్పుడు ఆడ దాని కూడా మా ఇష్టం ఎట్లుంది అలా. అరే దమ్మొస్తుంది రా గిదానికి కళ్ళు తిరుగుతున్నాయి. చంపుతుండే అయ్యాడు. ఇవి మనిషి కాదు, మానవ మృగం. దీనికి ఫోన్ కావాలంటే ఐఫోన్. వచ్చిందా గుడి? పోవాలి కొంచెం బాటిల్ మళ్ళీ ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కేసి ఇంకొక రూట్ ఉంటుంది. రివర్స్లో దిగురా. కనిపిస్తుందా? నా పని అయిపోయింది. తమ్ముడు కొంచెం ట్రెక్కింగ్ ఎక్కువ ఉంటుంది. దిగుతావా? నెక్స్ట్ దిగుతావా? నువ్వుదా నేను పట్టుకుంటా. మెల్ల రైట్ ఇక మెల్ల ఇక ఇంటికి మా బాగా ఎట్లా దిగుతాడు. నేనే ఇప్పుడు దిగబోతున్నా, చూద్దాం ఎట్లుంటుందో. జై కొండపోచమ్మ తల్లికి అలా మెల్ల. మా బాగా దిగుతుండు. ఆల్రెడీ ఒకసారి ఎక్కినాం కదా, దిగినాం లోపలికి గుహలకైతే. ఈ చిన్న సొరికల ఎటు చూసిన రౌతులే, చీకటి ఉంటుంది. జర చూసుకొని రావాలి, వాళ్ళని వచ్చేటోళ్ళు ఉంటే. ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాం గుహ. ఇంకా ముట్టించిన దీపం నేను కొబ్బరికాయ తెచ్చి కొబ్బరికాయ కొట్టింది. చూసిన అమ్మవారిని ఎట్లుంది కొండలలో అమ్మవారు. మేము కూడా వస్తాం కదా. వాడు జరుగుతుంది. నేను మీది ఫస్ట్ ఎగ్జామ్ నాకు ఎక్కడ చెప్పి సందర్లో గెలిచి ఎట్లా వెళ్తుంది చూడు. ఇప్పుడు ఇలా బట్టు ఉన్న వాళ్ళు తెలియదు. చెమటలు ఆరిపోతున్నాయి ఎవరికి. ఈ గిట్లకి వెళ్ళి గట్ట గీశ్వరంగా ఉంటుంది, ఎక్కాలి. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను, నయమైంది. నువ్వు ఎక్కు. నేను చెప్పిన మెల్ల మెల్ల. అన్న దగ్గర డబ్బా తీసుకో. వీడియో అయ్యానా ఆన్లైన్ ఉంది చేసి. నేను సింపుల్గానే ఎక్కుతా,
చలో మీరు ఎట్లా ఎక్కడ చెప్పాలా తమ్ముడు ఇది ఎక్కినావా తలకెళ్ళి పెట్టినా ఇగో ఒక్క నిమిషం నా ఫోన్ పట్టుకో నేను మీకైనా మళ్ళీ గట్టి పెట్టి ఫోన్ బిజీ అయ్యి ఇగో బాడీ ఇరికించిన లోపాల మీ ముందర రాయి ఇట్లా పట్టుంటుంది కూడా పట్టుకొని కళ్ళే పెట్టుకొని ఇట్లా చూసినా నిలబడి బాటిల్ అనికి ఫోన్ బాటిల్ అట్టించి మెల్లకేం ఆగం లేదు పెట్టు పోయేది మెల్లగా జార కొట్టుకోకు మెల్లగా కడుపు మీద మెల్లగా మంచి మీ అది పట్టుకో రైట్ కాలు లేపు బన్ ఇది అందరూ లడ్డు ఉన్నది పట్టారు ఇదే ఎగ్జిట్ మా బాయనగాడు సాధించాడు జై కొండపోచమ్మ తల్లికి జై సాధించిన నా జన్మ ధన్యమైంది. మొత్తం మీద కొండెక్కి దిగి దేవత దర్శనం అయితే మంచిగా అయ్యింది. కొద్దిసేపు ఆ గుట్ట మీద ఉండి మెల్ల కిందికి అయితే దిగేసినాం. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఫాలో షేర్ చేయండి మామ.